చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. మద్యం మత్తులో వాహనం నడిపితే గమ్యం నేరుగా అకాల మరణం అవుతుంది. మీ కుటుంబం కోసం మీ ప్రాణాలను కాపాడుకోండి. బాధ్యతగా ఉండండి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ నిత్యబాబు. మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందికి 10,000 రూపాయల చొప్పున 1,70,000 రూపాయలు జరిమానా విధింపు. జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ టి సాయినాథ్ గారి ఆధ్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ నిత్యబాబు గారు నిన్నటి దినం వాహన తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 17 మంది పట్టుబడ్డారు. వీరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ఈరోజు ఉదయం ప్రవేశపెట్టగా జడ్జి కుమారి ఉమాదేవి గారు వాహనదారులకు 17 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 1,70,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. అందరికీ నమస్కారం. చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి. మేము రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు ఎస్డిపిఓ టి సాయినాథ్ సార్ గారి సూచనల మేరకు ప్రతిదినము రోడ్ సేఫ్టీలో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. అందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నటువంటి వాళ్ళు నిన్న 17 మెంబర్స్ పట్టుబడితే వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరిగింది. వారికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 1,70,000 రూపాయలు 17 మందికి జరిమానా విధించడం జరిగింది. పీడిఎం జడ్జి ఉమాదేవి మేడం గారు. మా విజ్ఞప్తి ఏమంటే, తాగి వాహనాలు నడపడం అనేది ప్రమాదానికి ప్రధాన కారణం అవుతుంది. దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దు. మిమ్మల్ని మీ కుటుంబాల్ని వీధిన పడేయద్దు. మీకే కాకుండా రోడ్డు పైన వెళ్లే అమాయక ప్రజలకు కూడా ప్రమాదం సంభవిస్తూ ఉంది. దీన్ని నివారించడం కోసం మేము విస్తృతంగా తనిఖీలు చేసి ఇంకా ఎక్కువ కేసులు బుక్ చేస్తాము. దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలను నడపద్దు. మీ విలువైన ప్రాణాలని విలువైనటువంటి అవయవాల్ని కోల్పోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని ప్రతి ఒక్కరూ సహృదయంతో అర్థం చేసుకొని పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మీ కొంతమంది బంధుమిత్రులు వాళ్ళు పట్టుబడవచ్చు. దీంట్లో భాగంగా పట్టుబడినప్పుడు మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోవద్దు. మీకు వీలైతే వాళ్ళకు సరైనటువంటి మార్గనిర్దేశం చేసి తాగిన తర్వాత వాహనాలు నడపకుండా ఉండేటట్టు చూస్తే వారితో పాటు ఇతరులను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా పోలీసు వారిని నిందించవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.